హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అంటే మీరు ఎలాంటి వారు అని చెప్పి ఈ వ్యక్తి ఫీలింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు. Ten of Cups, Two of Cups, Queen of Pentacles, Ace of Pentacles, Knight of Pentacles, Four of Swords, Two of Wands, Eight of Pentacles, the Emperor, Ace of Swords, Four of Cups, Three of Swords, the Hermit, Seven of Cups, Nine of Wands, bottom of the deck, Nine of Swords, Three of Cups, the Devil. Okay. మీ పర్సన్ మిమ్మల్ని స్ట్రాంగ్ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు. మీరు చాలా స్ట్రాంగ్, అలాగే ఇక్కడ చాలా స్టబర్న్ అనమాట. మీరు ప్రాక్టికల్గా ఆలోచించకపోయినా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనేది ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఫాస్ట్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు, అలాగే ఇక్కడ మీ పర్సన్ కాకుండా వేరే ఎవరితోటైనా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండేవారనమాట. చాలా స్ట్రాంగ్గా బిహేవియర్ చేసేవారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది మీకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా ఎవరి విషయంలో అయినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండేవారు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించేవారనమాట. అంటే మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలను అనే విధంగా ఉండేవారు. చాలా స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట. బట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎవరి దగ్గర ఏ విధంగా ఉన్నా, అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి మీరైతే ఎమోషనల్గా, అంటే మీ పర్సన్ దగ్గర మీరు తగ్గి ఉండడం కానీ, తను చెప్పేది వినడం కానీ ఈ విధంగా అయితే చేసేవారనమాట. అంటే ఏస్ ఆఫ్ స్పేర్స్, ఇన్నోసెంట్గా, సైలెంట్గా, చిన్నపిల్లల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరైతే బిహేవియర్ చేసేవారనమాట. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. బట్ మీరు ఎవరి దగ్గర అయినా కూడా ఈ విధంగా ద ఎంపరర్ లాగా అయితే ఉండేవారు. చాలా స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట. అలాగే ఇక్కడ మీ కెరియర్ విషయంలో కూడా మీరు చాలా స్ట్రాంగ్గా అన్నీ కూడా హ్యాండిల్ చేయగలిగేవారు. ఇక్కడ చూసారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, అంటే ఇక్కడ మీ కెరియర్ విషయంలో మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఎమోషనల్గా
వీక్ అనమాట. మీ పర్సన్ దగ్గరకొచ్చేసరికి మీరు సైలెంట్ అయిపోయేవారు. అంటే ఎవరికైనా కూడా మీరు సమాధానం చెప్పగలిగినా కూడా, మీ పర్సన్ దగ్గరకొచ్చేసరికి మీరు తను ఏది చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడం కానీ, తను చెప్పినట్టు మీరు వినడం కానీ చేసేవారనమాట. ఇప్పుడు మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు. నా పర్సన్ తను స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఇవన్నీ కూడా నా పర్సన్‌కి తెలుసు. చాలా మెచ్యూర్డ్ పర్సన్. బట్ నా విషయానికొచ్చేసరికి తను అన్ని రకాలుగా కూడా నా దగ్గర తగ్గి, తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరిలోని నాకంటూ ఒక ప్రయారిటీ అనేది నా పర్సన్ ఇచ్చేవారు. నా దగ్గరికొచ్చేసరికి ఎమోషనల్‌గా నా పర్సన్ అయితే కనెక్ట్ అయ్యారు. బట్ తనైతే చాలా స్ట్రాంగ్ పర్సన్. అయినా కూడా నా దగ్గరికొచ్చేసరికి నేనే నా పర్సన్ కన్నా స్ట్రాంగ్‌గా బిహేవియర్ చేసిన, నా దగ్గర తగ్గి ఉండడానికే నా పర్సన్ ట్రై చేస్తూ, నాపై ఎప్పుడు కూడా ఆ ఎఫెక్షన్ అనేది చూపించేవారు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు నిజానికి ఎవరితోటి కూడా మాట పడే వ్యక్తి అయితే కాదనమాట. అలాగే ఇక్కడ అందరి విషయంలోని కూడా మీరు చాలా స్టబర్న్‌గా ఉంటారనమాట. అంటే మీరు ఏది చెప్తే అదే చెయ్యాలి అనే విధంగా మీరు ఉంటారనమాట. బట్ మీ పర్సన్ దగ్గరికొచ్చేసరికి మీరు అన్ని రకాలుగా కూడా తగ్గి ఎమోషనల్‌గా మీ పర్సన్ వైపు మీరు బెండ్ అయి ఉన్నారు. అంటే మీ లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ ఫినాన్షియల్ సపోర్ట్ అన్ని రకాలుగా మీకు బాగున్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా 10 ఆఫ్ కప్స్. మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మీరైతే చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండేవారనమాట. అంటే ఇక్కడ మీకు ప్రతి చిన్ని దానికి కూడా కోపం వచ్చేస్తుంది. మీతో మాట్లాడడం చాలా కష్టం. మీరు ఎవరిని ఎక్కడ ఏ విధంగా ఉంచాలో అలా ఉంచగలుగుతారు. అంటే ఇక్కడ మీ ఫ్యామిలీలో అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్ అలా ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర మీరైతే చాలా తెలివిగా బిహేవియర్ చేసేవారనమాట. అంటే వాళ్ళు మీతో మాట్లాడాలి అంటేనే భయపడేవారు. అంత స్ట్రాంగ్‌గా ఉండేవారనమాట. అంటే ఎవరైనా కూడా మిమ్మల్ని ఒక మాట అనాలి అంటే వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి అనే విధంగా మీరైతే బిహేవియర్ చేసేవారు. అంత స్ట్రాంగ్‌గా ఉండేవారనమాట. ఇక్కడ ఫ్యామిలీలో కూడా మీకు అంత ప్రయారిటీ ఉంది ఇక్కడ. మీకంటూ ఒక వాల్యూ అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా ఉందనమాట. బట్ మీరు మీ పర్సన్ దగ్గరికొచ్చేసరికి పూర్తిగా ఈ వ్యక్తికైతే బెండ్ అయిపోయి ఉన్నారు. అదే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఆలోచిస్తున్నారు. నా పర్సన్ నా దగ్గరికొచ్చేసరికి నాకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే వైఫ్ అవ్వచ్చు, ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీ పర్సన్ లైఫ్ అనేది హ్యాపీగా ఉన్నా కూడా మీ పర్సన్ మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. అంటే వీళ్ళతో ఉన్నా కూడా మీ పర్సన్ 24/7 మీ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉంటారనమాట. తను ఎక్కడ ఉన్నా, ఏ వర్క్‌లో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే చాలా ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటారు. మనకి 4 ఆఫ్ స్పేడ్స్ అంటే మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ 10 ఆఫ్ కప్స్, కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. ఏజ్ వచ్చేసరికి ఏస్ ఆఫ్ స్పేడ్స్ అంటే ఇక్కడ 20, 25, 30 ఈ ఏజ్ వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు.
అంటే మీరు ఎవరి దగ్గర ఏ విధంగా ఉన్నా మీ పర్సన్ దగ్గర మీరు తగ్గి ఉండి తనకి పూర్తి ప్రయారిటీ ఇవ్వడం అనేది మీ పర్సన్‌కి బాగా నచ్చుతుంది మీ విషయంలోని. అంటే మీరు బయట పులిలా ఉన్నా కూడా మీ పర్సన్ దగ్గరికొచ్చేసరికి పిల్లిలాగా అయిపోతారు. అంటే బయట మీరు ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత సీరియస్‌గా ఉన్నా అంటే ఎదుటి వ్యక్తులు మీతో వచ్చి మాట్లాడాలి అంటే ఆలోచించే విధంగా మీరు కనబడినా కూడా మీ పర్సన్ దగ్గరికొచ్చేసరికి మీరు చాలా కూల్‌గా ఉంటారనమాట. బట్ అదే మీ పర్సన్ మీ విషయంలో ఒక ఛాన్స్‌గా తీసుకున్నారనమాట. తీసుకొని మిమ్మల్ని ఎమోషనల్‌గా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకైతే తీసుకువెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఎవరి విషయంలో మీరు ఏ విధంగా రియాక్ట్ అయినా, మీ పర్సన్ దగ్గర మీరైతే తగ్గి ఉంటారు, కూల్‌గా ఉంటారు. తను ఏది చెప్తే అదే చేస్తారు అనే ధైర్యంతో ఈ వ్యక్తి మీ లవ్‌ని కాదని చెప్పి, మీ కేరింగ్‌ని కాదని చెప్పి ఇక్కడ వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్లారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద డెవిలిష్ ఎనర్జీ అనమాట మీ పర్సన్‌ది. అంటే అట్రాక్షన్‌గా వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం అనేది మీ పర్సన్ చేశారు. అంటే ఈ వ్యక్తి ఎవరికైనా కూడా చాలా ఈజీగా అట్రాక్షన్ అయిపోయే వ్యక్తి అనమాట. అంటే ఈ వ్యక్తి స్ట్రాంగ్ పర్సన్ అయితే కాదు. ఈ వ్యక్తి అయితే నిజానికి తనకి ఎవరైనా ఎదురు పడగానే వాళ్ళపై వెంటనే ఈ వ్యక్తికైతే అట్రాక్షన్ అనేది మొదలవుతదనమాట. ఎవరిని చూసినా కూడా. అలా ఈ వ్యక్తి అయితే వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు. వెళ్ళి వాళ్ళతో ఈ పర్సన్ అయితే ఎంజాయ్ చేయడం కానీ ఈ విధంగా చేశారనమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వదిలేసి, ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధపెట్టి. నిజానికి ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి, మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని చూసే ధైర్యం అనేది కూడా లేదు స్టార్టింగ్‌లోని. బట్ మీరిచ్చే ఏదైతే చనువు ఉందో, ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి దగ్గర కొంచెం బెండ్ అయి ఉన్నారో, అంటే మీరు అన్‌కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తిపై ఎప్పుడైతే చూపించారో, ఎమోషనల్‌గా ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉన్నారో, ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్లారనమాట మిమ్మల్ని చీట్ చేసి. ఇప్పుడు అదే తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి. అదే ఫీల్ అవుతున్నారు. నిజానికి నా పర్సన్‌ని నేను ఎలా చీట్ చేయకూడదు. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ ఎమోషనల్‌గా నా విషయంలో తగ్గి ఉండడం వల్ల నేను ఆ ఛాన్స్ అనేది తీసుకొని తన్ని బాధ పెట్టాను అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. నిజానికి చూసారు కదా ఇక్కడ పెంటికల్స్. ఈ వ్యక్తికి మిమ్మల్ని దూరం నుంచి చూసి వెళ్ళిపోవడమే తప్ప మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ఛాన్స్, ధైర్యం అనేది కూడా పాస్ట్‌లో ఉండేది కాదనమాట స్టార్టింగ్‌లోని. అలాంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని మోసం చేశారు అనేదైతే మనకు తెలుస్తుంది. మీరు కూడా అందుకనే చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోయారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీతో మాట్లాడే ధైర్యం అనేది కూడా ఈ వ్యక్తికి లేకపోయినా కూడా మీరిచ్చిన ఏదైతే చనువుందో దానివల్ల ఈరోజు ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయగలిగారు అని చెప్పి మీరైతే చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మీరిచ్చిన చనువు వల్లే ఈ వ్యక్తి ఈ విధంగా మిమ్మల్ని మోసం చేశారు. ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధ పెట్టారు అని చెప్పి మీరైతే ఫీల్ అవుతున్నారనమాట. బట్ ఈ వ్యక్తికి కూడా తెలుసు. ఈ వ్యక్తి కూడా అదే ఫీల్ అవుతున్నారు. నా పర్సన్ నాకిచ్చిన చనువు వల్లే నేను నా పర్సన్‌ని మోసం చేశాను. లేదంటే నా పర్సన్‌తో మాట్లాడే ధైర్యం అనేది కూడా నాకు నిజానికి స్టార్టింగ్‌లో లేదు. అంత స్ట్రాంగ్ పర్సన్ నా పర్సన్. ఎప్పుడైతే నన్ను నమ్మి నన్ను యాక్సెప్ట్ చేశారో నేను తనని ఈజీగా మోసం చేయగలిగాను. తన నమ్మకాన్నంతా కూడా నేను పోగొట్టాను అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు బాధపడుతున్నారనమాట. ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ వ్యక్తికి మీరు స్ట్రాంగ్ అని చెప్పి తెలుసు. కానీ మీ పర్సన్ దగ్గరకొచ్చేసరికి మీరు ఈ విధంగా ఎమోషనల్‌గా కొంచెం తగ్గి ఉన్నారు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసనమాట.
చూసారు కదా, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. అంటే మీ పర్సన్ మీ విషయంలో పాస్ట్లో, అంటే మీ రిలేషన్లోకి రాకముందు, మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయకముందు మీ విషయంలో అయితే ఈ వ్యక్తి ఈ విధంగా ఉండేవారనమాట. అంటే మీరు చాలా రాయల్‌గా ఉండేవారు. అలాగే ఇక్కడ ఫినాన్షియల్‌గా కూడా మీరు మంచి పొజిషన్‌లో ఉండేవారనమాట. కొంతమందైతే మీ పర్సన్‌కి మీ ఎదురుగా రావడానికి కూడా ధైర్యం అనేది సరిపోయేది కాదు. అంటే ఒక్కసారైనా మీతో మాట్లాడితే బాగుండు, ఆ ఛాన్స్ అనేది వస్తే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారు. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో ఈ వ్యక్తికి మీరు చులకనైపోయారనమాట. అంటే అంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ పర్సన్‌కి మీరు ఎప్పుడైతే తగ్గి ఉన్నారో ఈ వ్యక్తి దగ్గర మీరు చులకనైపోయారు. అదే కనిపిస్తుంది. నిజానికి ఈ వ్యక్తికైతే మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ అనేది కూడా లేదనమాట. మీ పక్కన నిలబడే హక్కు కూడా ఈ వ్యక్తికి లేదు. బట్ మీరైతే ఆ అర్హత కల్పించారనమాట ఈ వ్యక్తికి. మీరు తనకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అనేది తెలుసుకోలేకపోయారనమాట. తెలుసుకోలేక ఈ వ్యక్తి వేరే వారికి అట్రాక్షన్ అయిపోయి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ వ్యక్తి నిజానికి మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేసే వ్యక్తి అనమాట. ఆ విధంగానే ఇక్కడ మీ లైఫ్‌లోకి వచ్చారు. మీరు నమ్మారు ఈ వ్యక్తిని పూర్తిగా కూడా. అంటే మీరు అందరి విషయంలోని ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా ఈ వ్యక్తి విషయానికొచ్చేసరికి నిజానికి ఎమోషనల్‌గా వీక్ అయిపోయారనమాట. అంటే ఇక్కడ ఫూల్ అయిపోయారు. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట. అంటే స్టార్టింగ్‌లో మీ లైఫ్‌లోకి వచ్చే ముందు ఈ వ్యక్తి మీకు చాలా ప్రయారిటీ ఇస్తున్నట్టు. మీ దగ్గర ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో తగ్గి ఉండడం, ప్రతి విషయంలోని మీకు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెంట్ ఇవ్వడం కానీ, తన మాటలవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, కేరింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మిమ్మల్ని స్పెషల్‌గా ట్రీట్ చేయడం కానీ చేశారు ఈ వ్యక్తి స్టార్టింగ్‌లోని. కొన్ని రోజుల తర్వాత, ఇక్కడ మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, వేరే వారికి అట్రాక్షన్ అయిపోయి మిమ్మల్ని ఎమోషనల్‌గా బాధపెట్టి మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట. అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది కావాలని ఉన్నా కూడా, అంటే ఇక్కడ మీరే గ్రేట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా, ఎందుకంటే స్టార్టింగ్‌లో ఈ వ్యక్తి మీతో మాట్లాడే ఛాన్స్ అనేదే వస్తుందో రాదో అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారు. బట్ మీరు ఆ ఛాన్స్ అనేది కల్పించి ఈ వ్యక్తిని మీ లైఫ్‌లోకి అయితే యాక్సెప్ట్ చేశారు కదా! అంటే ఇక్కడ మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చారు అనేది ఈ వ్యక్తికి నిజానికి తెలుసు. అలాగే ఇక్కడ మీ లైఫ్‌లోకి వచ్చే అర్హత అనేది కూడా ఈ వ్యక్తికి లేదు. అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా బ్రిలియంట్. ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. కెరియర్ పరంగా కూడా మీరు మంచి పొజిషన్‌లో ఉన్నారు. చాలా తెలివైన వారు. మీ పర్సన్ కన్నా కూడా అన్ని రకాలుగా కూడా. అంటే ఇక్కడ మీ పర్సన్ కన్నా మీరు బ్యూటిఫుల్‌గా ఉంటారు. మీ బిహేవియర్ అనేది కూడా చాలా మంచిది. అంటే మీరు బయటికి స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా నిజానికి మీరు చాలా మంచివారనమాట. అంటే ఎవరికైనా కూడా మీరు హెల్ప్ చేసే గుణం అనేది మీలో ఉంది. అవన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుసు. మీరు గ్రేట్ అని కూడా ఈ వ్యక్తికి తెలుసు. అయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి బిహేవియర్ ఏదైతే ఉందో ద డెవిలిష్ బిహేవియర్ వల్ల ఇక్కడ మీ రిలేషన్ నుంచి, అంటే మీరు కావాలి అని ఉన్నా కూడా వేరే వారికి అట్రాక్షన్ అయిపోయి ఈ వ్యక్తి వెళ్ళిపోయారనమాట. అంటే ఈ వ్యక్తి ఎవరిని చూస్తే వాళ్ళకి చాలా ఈజీగా అట్రాక్షన్ అయిపోయే వ్యక్తి కదా! అంటే ఎవరినైనా కూడా తన ఉచ్చులో పడేలాగైతే ఈ వ్యక్తి అయితే చేస్తారనమాట. అంటే ఇక్కడ స్నేక్ చూస్తున్నారు కదా! ఈ క్వాలిటీ అనేది ఈ వ్యక్తిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరినైనా కూడా తన రిలేషన్‌లో బంధించే వ్యక్తి అనమాట. అలాగే ఇక్కడ మిమ్మల్ని కూడా ఎమోషనల్‌గా, అంటే మీకు అన్ని రకాలుగా కూడా మీ దగ్గర తగ్గి ఉన్నట్టుగా, మీకు ప్రయారిటీ ఇచ్చే వ్యక్తిలాగా మిమ్మల్ని స్టార్టింగ్‌లో చాలా గొప్పగా అయితే ట్రీట్ చేశారు కదా! ఎందుకంటే మీరు ఈ వ్యక్తి రిలేషన్‌లోకి
బందీ అయిపోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే స్టార్టింగ్లో ఎవరితోటైనా కూడా ఈ వ్యక్తి అదే రకంగా చేస్తారనమాట. తర్వాత మళ్ళీ వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా దీనికి అట్రాక్షన్ అనిపిస్తే, మీకన్నా బెస్ట్ అనిపిస్తే మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. ఆ విధంగానే మీ విషయంలోని కూడా బిహేవియర్ చేశారు పాస్ట్లోని. బట్ ఈ వ్యక్తికి అయితే నిజానికి తెలుసు మీరు స్ట్రాంగ్ అని చెప్పి. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి లైఫ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి మల్టీ రిలేషన్స్ వల్ల ఈ విధంగా తన లైఫ్ అనేది స్టక్ అయిపోయే ఛాన్స్ ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తుంది. అంటే తన బ్యాడ్ బిహేవియర్ వల్ల తనైతే ఈ విధంగా స్టక్ అయిపోతారనమాట. అంటే రిలేషన్ పరంగా ఈ వ్యక్తి అయితే ఇక్కడ చిక్కుకుపోతారు. ఆ బందీ నుంచి అయితే బయటకు వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. అంటే తను ఏదైతే మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేశారో అటువంటి రిలేషన్స్ వల్లే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారబోతుంది అనమాట. అప్పుడు ఈ వ్యక్తికి అయితే మీరు కనిపిస్తారు. 2 ఆఫ్ వ్యాండ్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అప్పుడు ఈ వ్యక్తికి మొట్టమొదటగా కనిపించే వ్యక్తి మీరే, గుర్తు వచ్చే వ్యక్తి కూడా మీరే అనమాట. ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయిన తర్వాత, అంటే ఎవరి వల్ల ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా బందీ అయిపోతుంది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. తను చేసే బిహేవియర్ అనేది బాగోకపోవడం వల్ల, బ్యాడ్ బిహేవియర్ వల్ల ఏదో ఒక రోజు అయితే తనకి ఇటువంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది. అదే కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ మీరు వదిలేసినట్టు, అంటే మీ ఇక్కడ మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తిని అయితే ఏమీ చేయకుండా మీరు వదిలిపెట్టారు. బట్ ఇక్కడ తను చేసే ఈ మల్టీ రిలేషన్స్ వల్ల ఎవరో ఒక పర్సన్ అయితే ఈ వ్యక్తిని ఈ విధంగా అయితే స్టక్ చేస్తారనమాట. తన లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వకుండా, వెనక్కి వెళ్ళనివ్వకుండా ఈ విధంగా బందీ అయిపోయే విధంగా చేస్తారనమాట. ఎందుకంటే తన మల్టీ రిలేషన్స్ వల్లే తను ఈ విధంగా మారబోతుంది తన లైఫ్ అనేది. వాళ్ళు మీ పర్సన్కి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారనమాట. అప్పుడు మీరు కనిపిస్తారు ఈ వ్యక్తికి. మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రయత్నాలు అనేవి చేస్తారనమాట. మీ దగ్గరికి ఏ విధంగా రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఈ విధంగా అయితే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పే చేస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. మేబీ తను మీ దగ్గరికి వస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు అన్నమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే డౌట్ కూడా ఈ వ్యక్తికి అయితే ఉందన్నమాట. ఎందుకంటే నిజానికి మీరు చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ ఈ వ్యక్తి విషయంలో మీరు ఆ విధంగా బెండే ఉన్నారు అంతే. బట్ ఇప్పుడు ఈ వ్యక్తిని అయితే మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా కోపంగా ఉన్నారు. అంటే తను చేసిన మోసానికి మీరు ఏమీ చేయకుండా తనని వదిలిపెట్టినా మీ దగ్గరికి వస్తే కనుక మీరు ఆ ఛాన్స్ అనేది తీసుకుంటారు. చాలా కోపంతో ఉన్నారు తన బిహేవియర్కి అని చెప్పి ఈ వ్యక్తికి అయితే తెలుసు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడైతే తన లైఫ్ అనేది ఈ విధంగా బందీ అయిపోయి ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంటుందో అప్పుడు ఈ వ్యక్తికి మీరే కనిపిస్తారనమాట. బట్ మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం ఒకవైపు. అలాగని చెప్పి అక్కడ ఈ వ్యక్తి అయితే ఉండలేరు. యాక్షన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే చాలా బోర్డన్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఈ వ్యక్తి అయితే ఫేస్ చేయబోతున్నారనమాట ఫ్యూచర్లోని. అక్కడ నుంచి ఈ వ్యక్తి అయితే ముందుకు రావాలి, అంటే మీ దగ్గరికే రావాలి. ఎందుకంటే మీరే ఈ వ్యక్తికి ఆ సపోర్ట్ అనేది
ఇస్తారు. కానీ మీ దగ్గరికి వచ్చే ధైర్యం అనేది ఈ వ్యక్తికి అయితే ఉండదన్నమాట. అప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజల్ చేయాలి. 2 ఆఫ్ కప్స్ చూసారు కదా. అంటే ఇక్కడ తను ఏ విధంగా మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత ఇక్కడ వేరే వారి వల్ల ఎటువంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశారో, ఇక్కడ తన లైఫ్ అనేది ఏ విధంగా బందీ అయిపోయిందో, స్టక్ అయిపోయిందో, తన లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేకుండా, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటారనమాట. అనుకుని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తారు కన్ఫర్మ్గా. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మీ దగ్గరికి రావడానికి ధైర్యం అనేది సరిపోదనమాట. మీరు ద ఎంపరర్ లాంటి వారు అనేది ఈ వ్యక్తికి నిజానికి తెలుసు. అంటే ఈ వ్యక్తి దగ్గర మీరు ఎంత తగ్గి ఉన్నా కూడా మీరు మీ బిహేవియర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటారు ప్రతి విషయానికి కూడా, ఎవరి దగ్గర అయినా కూడా అనేది ఈ వ్యక్తికి తెలుసు అనమాట. అందుకే ఇప్పుడు మీ దగ్గరికి వస్తే కనుక మీరు ఈ విధంగా ఉంటారు, చాలా కోపంతో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎమోషనల్గా మీ ఈగో అనేది ఈ వ్యక్తి అయితే హర్ట్ చేశారు కదా, మీరు ఊరుకోరు. ఈ విధంగా అయితే ఈ వ్యక్తి ఫీల్ అవుతారనమాట. మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా రావడానికి ఈ వ్యక్తి అయితే ధైర్యం అనేది చేయలేరు. ట్రై చేస్తారు, మిమ్మల్ని స్పే చేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ఫాస్ట్లో ఏ విధంగా మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవ్వడం కానీ, మీతో మాట్లాడడానికి ఇక్కడ వెయిట్ చేయడం కానీ, మీరు మాట్లాడతారేమో అనే ఛాన్స్ కోసం ఎదురు చూడడం కానీ, అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయకముందు ఏ విధంగా అయితే చేశారో మళ్ళీ ఈ వ్యక్తి అయితే ఆ విధంగా అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ మీకు మెసేజెస్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ, అంటే తన సిచ్యువేషన్ అనేది ఏదో ఒక రకంగా మీకు తెలిసేలాగా చేయడం కానీ, ఈ విధంగా అయితే చేస్తారు. అంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో అదంతా కూడా మీకు గుర్తు చేయడానికి అయితే ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారనమాట. ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేశారో, అలాగే ఇక్కడ మీరు ఎక్కడికైనా కూడా మీరిద్దరూ కలిసి వెళ్ళిన ప్లేస్లు అవ్వచ్చు, దానికి సంబంధించిన పిక్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా ఈ వ్యక్తి మీకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, అంటే అవన్నీ కూడా ఆ మెమరీస్ అన్నీ కూడా మీకు గుర్తొచ్చేలాగా చేయడం కానీ ఈ వ్యక్తి అయితే చేస్తారనమాట. ఇవన్నీ కూడా చేసి మీకు ఏదో ఒక రకంగా దగ్గర అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారు, అదే తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి యాక్షన్ అనేది తీసుకోవాలి, తనున్న సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడాలన్నమాట. ఆ విధంగా ఈ వ్యక్తి లైఫ్ అనేది మారబోతుంది. కానీ ఈ వ్యక్తికి తెలుసు మీరు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి, అందుకనే మళ్ళీ ఈ వ్యక్తి అయితే ఇటువంటివన్నీ కూడా ప్లే చేస్తారనమాట. స్లోగా మీ దగ్గరికి మళ్ళీ రావాలి అని చెప్పి ట్రై చేస్తారు. చాలా ప్లానింగ్స్ అనేవి వేస్తారు ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి, మీ లైఫ్లోకి రావడానికి, మీరు మళ్ళీ ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసేలాగా చేసుకోవడానికి, అది కూడా మనకి తెలుస్తుంది. అంటే మీరు మీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. నా పర్సన్ నా గురించే టైం అంతా, తన టైం అంతా కూడా స్పెండ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది మీకు కలిగేలాగైతే ఈ వ్యక్తి అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. ఫ్యూచర్కి వచ్చేసరికి ఆ విధంగా అయితే మీ పర్సన్ అయితే చేస్తారు, చేయబోతున్నారు కూడా. ఈ వ్యక్తి గురించి యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే కన్ఫామ్గా వస్తారంట. ఎందుకంటే ఇక్కడ తను బ్రేకప్ చేశారు కదా, మళ్ళీ ఏదో ఒక రకంగా మీకు మాయ మాటలు అనేవి చెప్పి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా, కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే వస్తారు. బట్ ఏంటంటే ఎక్కువగా
నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఆలోచనలో అయితే ఉంటారు. కానీ ఈ వ్యక్తి అయితే ఏదైతే పూర్తిగా ఎండ్ అయిపోయిందో, అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో అనే నమ్మకం కూడా పోయి ఉన్నాదో, ఆ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది. మీ పర్సన్ మీ దగ్గరికొచ్చి ఈ విధంగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు, రిక్వెస్ట్ చేసుకుంటారు. మీకు అపాలజీ అనేది చెప్పి మీ రిలేషన్ అనేది కమిట్మెంట్ ఇస్తాను, మీకు స్టెబిలిటీ ఇస్తాను, మీ రిలేషన్ అనేది సక్సెస్ చేస్తాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తారనమాట. బట్ మీరు ఈ మాయ మాటలకి పడిపోవద్దు, మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీ సపోర్ట్ కావాలి కనుక మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. ఎందుకంటే మీ దగ్గరికి వస్తేనే తను లైఫ్ అనేది విజిబుల్ అవుతుంది అని చెప్పి వ్యక్తికి తెలుసు కనుక, తెలుసుకున్నారు కనుక మీ దగ్గరికి అయితే వస్తారు. బట్ మీరైతే స్ట్రాంగ్గా ఉండండి. ఈ మాయ మాటలకి మీరు పడిపోవద్దు. ఏ విధంగా మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేకప్ చేశారో, మళ్ళీ ఆ విధంగానే ఈ వ్యక్తి సడన్గా మీ లైఫ్లోకి వచ్చి ఈ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి, సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. మీరు ఏదైతే మాట్లాడతారో ఈ వ్యక్తితో, అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలకి తగ్గట్టు ఈ వ్యక్తి అయితే మీకు ప్రతి విషయానికి కూడా రిప్లై ఇస్తారు. అంటే ఇద్దరు ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. మళ్ళీ నేను ఎప్పుడు కూడా చీట్ చేయను, ఈ విధంగా మీకైతే చెప్తారు. బట్ మీరైతే ఆ మాయ మాటలకైతే పడిపోవద్దు. టైం తీసుకోండి, కంగారు పడొద్దు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెసినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెసినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.